కుకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో దారుణం వెలుగు చూసింది. 50 ఏళ్ల రేణు అగర్వాల్ ను అత్యంత పాశవికంగా హతమార్చారు. దుండగులు ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి కత్తెరతో పొడిచి ప్రెషర్ కుక్కర్ తో కొట్టి చంపిన తీరు చూస్తే ఒళ్ళు జలధరిస్తోంది. ఈ ఘటనలో ఆమె ఇంట్లో వంట మనిషిగా చేరిన యువకుడితో పాటు మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య వెనుక దోపిడీనే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హైదరాబాద్లోని కుకట్పల్లిలో చోటు చేసుకున్న ఈ దారుణ హత్యపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వ్యాపారవేత్త రాకేష్ అగర్వాల్ భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు హర్ష, రోషన్ అనే ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరు రేణు ఇంట్లో వంట మనిషిగా పనిచేసినట్లు, ప్లాన్ ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత ఇంట్లోని నగదును దోచుకొని రేణు స్కూటీపై పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. నిందితులను పట్టుకోవడానికి 5 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. కుకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. భర్త, కొడుకు ఆఫీస్కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణుపై వంట మనిషి హర్ష, అతని స్నేహితుడు రోషన్లు దాడి చేశారు. ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి కత్తితో పొడిచి ప్రెషర్ కుక్కర్ తో తలపై కొట్టి క్రూరంగా హత్య చేశారు. దోపిడీని అడ్డుకోవడంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు అక్కడే స్నానం చేసి విలువైన వస్తువులను బ్యాగ్లో వేసుకొని ఇంటి యజమాని స్కూటీపై పారిపోయినట్లు సీసీ కెమెరాల ఫుటేజీలో గుర్తించారు. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. జార్ఖండ్ నుంచి వచ్చిన హర్ష, రోషన్లు ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. వీరిద్దరూ రేణు ఇంట్లో పని మనుషులుగా చేరి డబ్బు కోసం ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు ఉదయం రాకేష్ అగర్వాల్, ఆయన కుమారుడు శుభం ఆఫీస్కు వెళ్లిన తరువాత ఈ ఘటన జరిగింది. సాయంత్రం ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన భర్త ఇంటికి తిరిగి రాగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వ్యాపారవేత్త భార్య హత్య కేసులో గేటెడ్ కమ్యూనిటీల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కుకట్పల్లిలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇంట్లో పని మనిషిగా చేరిన వ్యక్తే ప్రధాన నిందితుడు కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని కోసం వచ్చే వారి నేపథ్యాన్ని సరిగ్గా పరిశీలించకపోతే ఇలాంటి నేరాలు పెరుగుతాయని ఈ ఘటన ఒక హెచ్చరికగా మారింది. పోలీసులు దర్యాప్తు కొనసాగుతుండగా ఈ సంఘటన నగరంలో భద్రత విషయంలో కొత్త చర్చకు దారితీసింది. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకి కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 years ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి, అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సర్చింగ్ ఫర్ దెమ్. ఎలా తెలిసిందంటే సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళ భర్త, ఒక బాబు, ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో. వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే 10 o'clockకి. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే 5 o'clockకి ఆవిడ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి 7 o'clock వచ్చి చూడగా తలుపు తాళం వేసింది. తాళం తీయట్లేదు, ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాంతో వాళ్ళు పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆవిడ శవం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు. ఆ పని వాళ్ళు 10 రోజుల నుంచి పనిచేస్తున్నాడు. గతంలో అంటే ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు. ఒక్కతనే, ఇంకొక అతను పైన ఇంట్లో ఉంటాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అతను పాత అతనే. ఎక్కువగా లేవు అని చెప్తున్నారు. డబ్బుల గురించి అడిగా మేము. డబ్బులు ఎక్కువగా లేవు అంటున్నారు, ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు. ఎంతమంది ఉండొచ్చు? మినిమం ఒక 1 lakh ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఎవరికి? ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు. 26 years अनमैरिड బాబు ఉంటాడు. ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज़ आपकी।